ఎవరికైనా కష్టాలు బాధలు ఉన్నాయి అని అంటే మనం ప్రతిసారి వినే మాట ఆ పూజ చెయ్యండి, ఈ గుడికి వెళ్ళండి అని చెప్తుంటారు. ఇంకొంతమంది దేవుడికి ఆ రకం నైవేద్యం పెట్టండి, ఎంత చాలదు అంత పెట్టండి అని చెప్తారు. దాని అర్థం పూజలు చెయ్యకపోయినా, గుడికి వెళ్ళకపోయినా, దేవుడికి నైవేద్యం పెట్టకపోయినా మనకి కష్టాలు తెస్తాడు అని. చిన్నప్పటి నుండి ఇలా మనం వినడం వలన, అవి మన తరువాత తరాలకు చెప్పడం వలన ప్రతి ఒక్కరిలో ఒక భయం ఏర్పడింది. అలా చెయ్యకపోతే పాపం వస్తుంది అని అభిప్రాయపడతారు. మనుషుల్లాగా దేవుణ్ణి కూడా కమర్షియల్ గా మార్చేస్తున్నాం. కానీ మన సనాతన ధర్మంలో చెప్పే విధానం వేరు, మనం ఇప్పుడు వింటున్న మాటలు వేరు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మాగృద కస్య శుద్ధనం. ఈ జగత్తంతా పరమాత్మతో నిండిపోయి ఉంది. ఆయన లేకుండా ఏదీ లేదు. అంతటా ఆయనే, అన్ని ఆయనే. సృష్టి అంతా తానే. అలాంటి వాడికి ఆయనకి కావలసింది, ఆయనది కానిది మన దగ్గర ఉన్నది మనం ఇవ్వడానికి ఏముంది? మనమే ఆయన, ఆయనే మనం. మనం పూజ చెయ్యకపోయినా, ధూపదీప నైవేద్యాలు పెట్టకపోయినా పోయేదే ఉంటుంది ఆ సర్వాంతర్యానికి. అయితే మరి పూజ, హోమాలు, దాన ధర్మాలు ఇంత తంతు ఎందుకు చెప్పింది సనాతన ధర్మం? పూజ అనేది దేవుని కోసం కాదు, మన కోసం. పూజ ఒక ఎనర్జీ సైన్స్. మనం మైక్రోకాస్మ్ లాంటి వాళ్ళం. అంటే ఒక చిన్న విశ్వం అన్నమాట. ఈ సృష్టి పెద్ద విశ్వం. ఈ రెండు ఎల్లప్పుడూ ఎనర్జీ తరంగాల ద్వారా కలిసే ఉంటాయి. మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మలు ఇవన్నీ తరంగాలు లాంటివి. పూజ అనేది ఈ తరంగాలను శుద్ధి చేసే ప్రక్రియ. మన శరీరానికి ఆహారం అవసరమైనట్టే మనసుకు పాజిటివ్ ఎనర్జీ అవసరం. మనసు రోజు ఎన్నో ఆలోచనలతో, భయాలతో, నెగటివిటీతో కలుషితమవుతుంది. పూజ అంటే ఈ మలినాలను కడిగేసి మనసులో ప్రశాంతత నింపే ప్రక్రియ. పూజయా చిత్తశుద్ధి, పూజయా భక్తి సంభవ. అంటే పూజతో మనసు పవిత్రమవుతుంది, పూజతో భక్తి పుడుతుంది. ఇది భయంతో చేసే కర్మ కాదు, భక్తితో చేసే సాధన. ఇది కేవలం భక్తి దృక్పథం మాత్రమే కాదు, ఒక మానసిక శాస్త్రీయ దృక్పథం కూడా. సైకాలజీలో మనసుకు రిచువల్ సైకాలజీ అనే ఒక శక్తి ఉంటుంది. క్రమ పద్ధతిలో చేసే ప్రక్రియ. ఉదయం దీపం పెట్టడం, మంత్రం జపించడం, పువ్వులు సమర్పించడం, ఇవి మనసుకు ఒక కేంద్రీకరణ, ఒక డిసిప్లైన్ ఇస్తాయి. ఈ క్రమం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ నెమ్మదిగా పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. ఇదే కర్మ దృష్టితో చూస్తే మనిషి పనులు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్నింటికి మంచి ఫలితం వస్తుంది, కొన్నింటికి చెడ్డ ఫలితం వస్తుంది. పూజ అనేది ఆ కర్మలను శుద్ధి చేసే సాధన. అంటే పూజ మన కర్మ బంధాలను నెమ్మదిగా కరిగిస్తుంది. పూజ లేకుండా మనం ఈ లోకంలో భౌతికంగా బిజీ అయిపోయి మన ఆత్మను మర్చిపోతాం. దేవుడు పూజ చేయమని బలవంతం పెట్టడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయనకు లోటు ఏదీ లేదు. కానీ మనకు అవసరం. మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన కర్మ శుద్ధి అవ్వాలి. అందుకే పూజ అవసరం. ఒక రేడియోని ఆన్ చేస్తే అనే శబ్దం వస్తుంది. దానిని సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తేనే స్పష్టమైన సంగీతం వస్తుంది. ట్యూన్ తప్పితే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అలాగే పూజ అనేది మన ఆత్మ అనే రేడియోని దేవుని ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసే పద్ధతి. పూజ లేకుండా మన జీవితంలో శబ్దం ఎక్కువగా ఉంటుంది, సంగీతం తక్కువగా ఉంటుంది. దీపం వెలిగించడం ఒక చిన్న క్రియలా అనిపిస్తుంది, కానీ శాస్త్రీయంగా చూస్తే దీపం వెలిగినప్పుడు వచ్చే ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది, మైండ్ ని ప్రశాంతత చేస్తుంది. అలాగే దీపం జ్వాలపై కళ్ళు కేంద్రీకరిస్తే ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ యాక్టివ్ అవుతాయి. ఇవే తరంగాలు మెడిటేషన్ లో వచ్చే తరంగాలు. దీని వలన స్ట్రెస్ తగ్గిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అగరబత్తి వెలిగించడం కూడా ఒక సాధారణ రీతిలా అనిపిస్తుంది, కానీ అగరబత్తిలో గుగ్గిలంలో ఉండే కొన్ని అరోమాటిక్ కాంపౌండ్స్ గాలిలో వ్యాపించి నెగటివ్ అయాన్స్ జనరేట్ చేస్తాయి. ఆ నెగటివ్ అయాన్స్ శరీరంలో సెరటోనిన్ లెవెల్ పెంచి డిప్రెషన్ తగ్గిస్తాయి, పాజిటివ్ మూడ్ ఇస్తాయి. సంస్కృత మంత్రాలు ఒక ఫిక్స్డ్ రిథం లో ఉంటాయి. వీటిని జపించడం వలన మన గుండె కొట్టుకునే రేటు బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. శరీరంలోని వేగస్ నెర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. దీని వలన యాంగ్జైటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వంటి యూనివర్సిటీల్లో చాంటింగ్ ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇవన్నీ ఒకే మాట చెబుతున్నాయి, మంత్రం జపించడం వల్ల మైండ్ రీసెట్ అవుతుంది అని ఈ పరిశోధనల్లో తేలాయి.
పువ్వులు వేయడం, నైవేద్యం పెట్టడం ఇవి కేవలం వస్తువులు ఇవ్వడం కాదు, మనసులోని భావాలను బయటపట్టే ఒక రీతిలా పనిచేస్తుంది. ఇలాంటివి మనసుపై మంచి ప్రభావం చూపిస్తాయి. సింబాలిక్ యాక్షన్స్ రెడ్యూస్ యాంగ్జైటీ అని సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మన మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. మనలో ఉన్న టెన్షన్స్ అన్ని తగ్గిపోతాయి. మనసు కొంచెం హాయిగా ఉంటుంది. అయితే పూజ చేయడానికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తే ఉత్థాయ జపేత్ సుప్రతిష్ఠితః సత్యం బ్రహ్మముహూర్తస్య సర్వార్థస్య ప్రదాయకః. బ్రహ్మముహూర్తంలో లేచి జపం చేసేవారు స్థిరమైన మనస్సుతో ఉంటారు. ఆ సమయం అన్ని శుభఫలాలను ఇస్తుంది. ఉదయం బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలోనే మన మెదడు విశ్వంలో ఉండే శక్తిని ఆకర్షిస్తుంది. ఈ సమయంలో పూజ చేయడం వలన మన మైండ్ ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. యదా పూజయతే నిత్యం తదా చిత్త ప్రశాంతత. అంటే పూజ చేసినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. ఇలా మనం చేసే పూజ, దీపదూప నైవేద్యాలు, దానాలు బయటికి భగవంతుడి కోసం అని కనిపించిన నిజానికి అవి మనపై, మన మనస్సుపై ప్రభావం చూపిస్తాయి. మానసిక ప్రశాంతత, ఆత్మశుద్ధి, శరీర పోషణగా ఇవి ఉపయోగపడతాయి. మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి చర్య మన ఉన్నతి కోసమే అవుతుంది. అవి లోతుగా తెలుసుకొని పాటించాలి. కొంతమంది ఎందుకో ఏమిటో తెలుసుకోకుండా దేవునికి నైవేద్యం పెట్టకపోతే మనకు తిండి దొరకదు, దీపం పెట్టకపోతే మన కష్టాలు తెచ్చిపడతాడు అని అవసరం లేని ప్రచారం ఎక్కువ చేస్తుంటారు. ఎవరి కర్మానుసారం అవి జరుగుతాయి. దానికి భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. ఆయన పని సృష్టిలోని, ప్రకృతిలోని అన్ని లోకాలను, సమస్త బ్రహ్మాండాలని రక్షించడమే. అంతేకాని మనకి కష్టాలు తెచ్చి భగవంతుడు నవ్వుతూ కూర్చోడు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా భావించి లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన ఇన్ఫో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.